ఈరోజు మన వాక్య ధ్యానాంశం స్థిరమైన మనస్తత్వం. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళారు. ఎలీషా సేవలోనికి అడుగుపెట్టిన మొదటి దినమున నేను నిన్ను వెంబడించెదను. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో అని ఏలియాకు మాట ఇచ్చున్నాడు. ఎలీషా మొదటి రోజున ఏ మాట అయితే ఇచ్చాడో అదే మాట కట్టుబడి ఉన్నాడు. ఏలియా యొక్క చివరి రోజున కూడా సరిగ్గా అదే మాట, జీవము కలిగిన యెహోవా తోడు, నేను నిన్ను విడవనని ఎలీషా చెబుతున్నాడు. మనము చాలాసార్లు మాటిచ్చి మర్చిపోతాం. ఆత్మీయ జీవితంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం, వాగ్దానాలు చేస్తాము, వాటిని సులభముగా మర్చిపోతాము. కానీ ఎలీషా అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. తాను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానిని తన తుది శ్వాస వరకు ఆచరిస్తాడు. 1 రాజులు 19వ అధ్యాయం. ఎలీషా ఏలియాకు మాట ఇచ్చిన రోజు మొదలుకొని 2 రాజు 2వ అధ్యాయం ఏలియా చివరి రోజు వరకు ఇంచుమించు 10 నుంచి 20 సంవత్సరాల కాలం ఉంటుందని బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. అనగా సంవత్సరాలు గడిచిన ఎలీషా యొక్క తీర్మానములో ఏ విధమైన మార్పు లేదు. మొదటి రోజులలో ఏ విధమైన వ్యక్తిత్వము కలిగి ఉన్నాడో అదే స్థిరమైన వ్యక్తిత్వాన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కనబరుస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిన దేవుని సేవించే విషయంలో, దేవుని పేరట దేవుడు తనకు ఏర్పరిచిన సేవకుడిని సేవించే విషయంలో ఎటువంటి మార్పు లేదు. తొట్టుపాటు లేని జీవితం, స్థిరమైన మనస్తత్వం కలిగిన వాడు ఎలీషా. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన ప్రసంగాలు చేసిన గొప్ప గొప్ప సేవకులను, ఆత్మీయులను మనము చూసాము. కానీ ఈరోజు వారు స్థిరమైన సేవకులుగా సేవలో వారు కనిపించడము లేదు. అనగా వారు ప్రారంభించిన పరిచర్యను, దేవునికి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. అదే విధముగా ఈరోజు మన బంధువులలో, స్నేహితులలో అనేక మంది ప్రభువు కొరకు రోషము కలిగి జీవించేవారుగా, పాటలు పాడేవారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా కనిపిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వీరు కూడా కనిపించకపోవచ్చు. మనము వారి వలె ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మనము ఏ ఆత్మీయతనైతే కనపరుస్తున్నామో అదే ఆత్మీయతను లేదా అంతకంటే అద్భుతమైన ఆత్మీయతను మన తుది శ్వాస వరకు కనపరిచే వారంగా ఉండాలి. ఎలీషాలో అటువంటి ఆత్మీయతనే మనం చూస్తున్నాం. ఆ విధముగా తుది శ్వాస వరకు నమ్మకముగా, యథార్థముగా దేవుని సేవించే కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.